మీరు చేస్తుందేమో ఈక్వల్ జస్టిస్ అంటున్నారు, సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. వాళ్ళు చేస్తే పచ్చ అని ముద్ర, పచ్చ పార్టీ పచ్చ నాయకులను ముద్రిస్తారు, కాపు అని చెప్పి ఆ సామాజిక వర్గం పైన బురద చల్లుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు? అది కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అండి ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని వెళ్ళట్లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒకే ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కమ్యూనిటీని తీసుకెళ్లి టీడీపీకి ఎట్లానో ఓట్లు వేయించాలని చెప్పి ప్రయత్నం క్లియర్ గా కనిపిస్తుంది. అంటే అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కాపు వర్సెస్ బీసీ అన్నది అందరికీ తెలిసింది. అసలు ఏం లేదండి, అక్కడ ఆప్షన్ మీరు త్రూగా ఎక్స్ప్లోర్ చేశారా? మా ఫాదర్ కార్మూర్ నాగేశ్వరరావు గారు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారంటే దానికి కారణం కాపు సామాజిక వర్గం. కాపులే మాకు సోదరులా ఉంటారు. మా అత్తిలి గ్రామంలో హైయెస్ట్ కాపులు ఉంటారు. మేము బ్రదర్స్ లా ఉంటాము. మా డాడీని ముందుకు నడిపించింది కాపు నాయకులే. కాబట్టి కాపులందరూ కూడా ఒకటే సైడ్ ఉంటారు అన్నది అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఏ సామాజిక వర్గం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేయాలి, సమన్యాయం చేయాలని చూస్తున్నారు. కానీ ఇతర పార్టీలు చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీడీపీ గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారు రీసెంట్ గా మా పార్టీలో జాయిన్ అయ్యారు. 1 year నుంచి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి 3.5 కోట్లు ఖర్చు పెట్టి నంద్యాలలో బస్సులో కూర్చోబెట్టి సర్వం నువ్వే చేయాలని కూడా చెప్పి మీకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అని చెప్పారా? ఆయన అన్ని వర్కౌట్ చేసుకుంటా, ఆయన తిరుగుతా, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత చేశాక కనీసం పిలిచి కూర్చోబెట్టి టికెట్ మీకు ఇవ్వలేకపోతున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వేరే వాళ్ళని తీసుకొస్తున్నాం అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. అలా పక్కన పడేసి వేరే వాళ్ళని తెచ్చుకున్నారు, సూట్ కేసులతో వచ్చిన వాళ్ళు. అదే ఆళ్లపాటి రాజా గారు ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టారు. దేవినేని ఉమా గారు ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టారు. గన్ని వీరాంజనేయులు గారు ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టి సెటిల్ చేశారు. ఎందుకు? గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారిని కూర్చోబెట్టి ఈసారి మీరు తీసుకెళ్లి చిరంజీవి గారిని కూడా కూర్చోబెట్టారు. ఎవరు? మంగళగిరి నియోజకవర్గం. చెప్తున్న పర్పస్ అంటే కొంతమందికి ఏమో పిలిచి కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే వారి సామాజిక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా మీ పార్టీ తరఫున? ఆర్కే గారి మీద నిలబడిన వ్యక్తి ఇచ్చారో లేదో మన చిరంజీవి బయటకు చెప్తే తెలుసు. రైట్ సునీల్ గారు, నెక్స్ట్ క్వశ్చన్. కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో మిమ్మల్ని బీసీ క్యాండిడేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దించారు. అదే ఈక్వేషన్ తో కూటమి అభ్యర్థిగా మహేష్ యాదవ్ గారు కూడా బరిలో ఉన్నారు. మోరోవర్ అటు సైడ్ 1000 కోట్ల ఆర్థిక సామ్రాజ్యం ఉన్న వ్యక్తి. అతను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ ఈక్వేషన్ ఎలా సెట్ అవుతుంది? అంటే ఆయన దగ్గర ఉన్న సూట్ కేసు మీ దగ్గర కూడా ఉన్నాయా అని? నా దగ్గర అసలు ఏ సూట్ కేసు లేదండి, ఒక్క సూట్ కేసు కూడా లేదు నా దగ్గర. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు, అభివృద్ధి, మంచి ఇవే ఉన్నాయి తప్ప నా వెనకాల ఇంకా ఏ బలము లేదు. ఇప్పుడు మీరు ఇద్దరు ఒకే సామాజిక వర్గం కదా, ఓట్ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉందా? అవుతే అవ్వచ్చు, ఎవరికి తెలుసు. కాకపోతే స్థానికతను ఎంతవరకు మీరు జస్టిఫై చేస్తారు? ఆయన ఎంతవరకు? నేను మా 4 fathers నుంచి వచ్చిన ప్రాపర్టీస్ వచ్చేసి మొయ్యేరు డివిజన్ లో ఉన్నాయి. మొయ్యేరు డివిజన్ ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో ఉంది, ఏలూరు పార్లమెంట్ లో ఉంది. సో అది నేను లోకలా నాన్ లోకలా అది మీరే డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో కడప, మైదుకూరు, అటు ఈస్ట్ గోదావరి అల్లుడు, మరి ఆయనకైతే నేను ఈ గోదావరి జిల్లాలో తిరిగిన వాడిని. చిన్నప్పటి నుంచి నేను ఏలూరులో నిక్కర్లేసి తిరిగేవాడిని. అంత ఇదిగా తెలుసు నాకు. ఎందుకంటే జడ్పీ చైర్మన్ గా ఉండగా మా నాన్నగారు ఏలూరులో ఉండేవాళ్ళు. అప్పుడు రెగ్యులర్ గా రావడం, ఆయనతో కలిసి తిరగడము, ఆ ఏరియా హాలిడేస్ వస్తే అంతా తిరగడం అంతా అలవాటు. వెస్ట్ గోదావరికి ఒక కల్చర్ ఉంది, ఒక ట్రెడిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక యాక్సెంట్, యాస, భాష మాకు అంతా కూడా ఒక ఇట్స్ ఆల్ డిఫరెంట్. అండ్ గోదావరి జిల్లాలో రకరకాల అతిథి మర్యాదలు ఎక్కువ చేస్తారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి మాతో స్పెండ్ చేయాలి, మా ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి చాలా మంది ఫ్రెండ్స్ కూడా అడుగుతా ఉంటారు, వస్తా ఉంటారు. ఎందుకంటే మాకు కల్చర్ ఉంది కాబట్టి. వచ్చిన సుధాకర్ యాదవ్ గారు అతిథి ఎక్కువ చేస్తారని అతిథులకి ఫుల్ గా మర్యాద చేస్తామండి, ఫుల్ గా మర్యాద చేసి పంపిస్తాము. మర్యాదగా ఓట్లేరా? మర్యాద చేసి పంపించేస్తాము. కంటిన్యూషన్ ఏం అర్థం చేసుకున్నారు భౌగోళికంగా ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏం గుర్తించారు? ఏలూరు పార్లమెంట్ ఇస్ వెరీ డైవర్స్ అండి. అప్ నార్త్ ట్రైబల్ కమ్యూనిటీ, మన కొండారెడ్డిస్, కోయా కమ్యూనిటీ. డౌన్ సౌత్ కైకలూరు, ఇక్కడ మన కొల్లేరు ప్రాంతం, దెందులూరు, ముటూరు చూస్తే వడ్డీ కమ్యూనిటీ చాలా డైవర్స్ గా ఉంటది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కూడా దగ్గర 70,000 ఓట్ల దాకా మైనారిటీస్ కూడా ఉన్నారు. ఒక మినీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు ఏలూరు పార్లమెంట్. సో
ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ అందరికీ మంచి చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి నేను మీరు అన్నారు జనరల్ ఏమైనా ఛాలెంజెస్ నిక్కర్ నుంచి లీడర్ గా ఏలూరులోనే నా బాల్యం అంతా గడిచిపోయింది అని చెప్పి యు ఆర్ లుకింగ్ వెరీ సాఫ్ట్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్, చూడడానికి వెల్ ఎడ్యుకేటెడ్. ఈ రగ్గడ్ పాలిటిక్స్, ఈ మాస్ పాలిటిక్స్ ఏ విధంగా సెట్ అవుతాయి అనుకున్నారు మీకు? ముఖ్యంగా జనరల్ నియోజకవర్గం పాలిటిక్స్ చూస్తా ఉంటే చాలా సార్లు చిరాకు వచ్చేదండి. లిటరలీ చెప్పాలంటే ఇప్పటికి ఆ ఫీలింగ్ ఉందా? ఇప్పుడు వన్స్ దిగాక మన వెనకాల చూసేది ఉండదు. బట్ గతంలో మాత్రం ఈ నీచ రాజకీయాలు చూసి మా ఫాదర్ తర్వాత ఎవరు పాలిటిక్స్ లో ఉండకూడదు మా ఫ్యామిలీ నుంచి అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వీర విధేయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పరిపాలన చూసి, అంటే నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఇందాక చెప్పినట్టు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాం, పోలీస్ మన గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటది, అయినా కూడా ఏ రోజు కూడా ఒకరిని రెచ్చగొట్టి కానివ్వండి, ఒక రాంగ్ ఇన్స్టిగేషన్ చేసి గొడవలు అయ్యేలా చేయడం కానివ్వండి ఎప్పుడు లేదు. ఓన్లీ పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ నారా లోకేష్ గారు ఏమంటున్నారు ఈరోజు, మీ వాలంటీర్లు చెప్తే కాదు నడవదు, మా కౌన్సిలర్లు మా వార్డ్ మెంబర్లు ఏది చెప్తే అదే జరుగుతుంది అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ వాళ్ళకే చేయండి, మా పార్టీ వాళ్ళకే చూడండి అని చెప్పి కలెక్టరల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ చూసి నేను ఒక యువకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న క్లీన్ పాలిటిక్స్ చూసి నేను ముందుకు రావడం జరిగింది. మీరు మీరు చాలా సాఫ్ట్ అంటున్నారు కదా, నేను సాఫ్ట్ అని మీరు అనుకోవచ్చు కానీ నాకు అంటే దెందులూరు నియోజకవర్గం మీ పరిధిలోకి వస్తుంది. అవును అక్కడ సమ్ సార్ట్ ఆఫ్ రగడ్ పాలిటిక్స్ విల్ టేక్స్ ప్లేస్. ఎక్స్ట్రీమ్లీ రగడ్ పాలిటిక్స్. సో హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? అండ్ కంటెస్ట్ చేశారు కదా నాగేశ్వర గారు ఇంతకుముందు. మా ఫాదర్ 2014లో దెందూరులో కంటెస్ట్ చేశారు. చింతమనేని గారి మనుషులు ఎలక్షన్ రోజు మా ఫాదర్ కాన్వాయ్ మీద అటాక్ చేశారు, రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు, మా డాడీ బాడీ గార్డ్ తలకాయ పగలగొట్టారు. అంత ఘోరమైన పాలిటిక్స్ ఉంటాయి. కానీ అబ్బాయి చౌదరి గారు యూకేలో చదువుకున్నారు, గత 10 సంవత్సరాల నుంచి నాకు ఆయన పరిచయం. సో ఆయన చదువుకుని వచ్చి హీస్ మేడ్ ఎ డిఫరెన్స్ దేర్. ఇప్పుడు మారే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్ఐ ఒక యూకే రిటర్న్ తీసుకొచ్చి చింతమనేని ప్రభాకర్ మీద పెట్టారంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది.